ఏదైనా విషయమై ఓ స్త్రీని 5 నిమిషాల్లో ఒప్పించగలిగారంటే ఆమె మీ అమ్మగారై ఉంటారు. ఓ స్త్రీని పావుగంటలో ఒప్పించారంటే ఆమె మీ సోదరి అయి ఉంటుంది. ఓ స్త్రీని అరగంటలో ఒప్పించారంటే ఆమె మీ కూతురై ఉంటుంది. ఓ స్త్రీని గంటలో ఒప్పించగలిగారంటే ఆమె మీ గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది. ఒక స్త్రీని 3 గంటల్లో ఒప్పించారంటే ఆమె మీ లవరై ఉండాలి. ఒప్పించేందుకు వీలులేని అవకాశమే రాని స్త్రీ ఎవరైనా ఉన్నారు అంటే ఆమె ఖచ్చితంగా మీ భార్య అవుతుంది. భార్య: నేను నిన్ను ఒక్కసారైనా చూడకుండా పెళ్లికి ఎలా ఒప్పుకున్నానో అర్థం కావడం లేదు. భర్త: "హ, నేను నిన్ను చూసి కూడా ఎలా పెళ్లి చేసుకున్నానో నాకు అర్థం కావడం లేదు." खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया। హైదరాబాద్లోని సాల్రాజింగ్ మ్యూజియంలోని బాత్రూమ్ గోడ మీద ఎవరో ఇలా రాశారు: "నా భార్యతో వచ్చాను, ఇవాళ చాలా ఆనందంగా గడిచింది" అని. దాని కింద మరొకరు ఇలా రాశారు: "ఇవాళ నేను ఒంటరిగా వచ్చాను, ఇవాళ ఇంకా చాలా ఆనందంగా గడిచింది" అని. హలో, అర్జెంటుగా రూమ్ నెంబర్ 420కి ఎవరినైనా పంపండి. మావిడికి నాకు పెద్ద గొడవ జరిగింది. నా భార్య కిటికీలో నుంచి దూకేస్తానంటుంది. సారీ సార్, అది మీ పర్సనల్ మ్యాటర్. మీ పర్సనల్ విషయాల్లో మేనేజ్మెంట్ కల్పించుకోదు సార్, క్షమించండి. ఈడియట్, చెప్పేది పూర్తిగా విను. అది పర్సనల్ ప్రాబ్లం కాదు, మెయింటెనెన్స్ ప్రాబ్లం. ఎంత ప్రయత్నించినా కిటికీ తెచ్చుకోవటం లేదు. ఏమండి, నిన్న మీ పింక్ షర్టు ఇస్త్రీ చేస్తున్నప్పుడు కాలిపోయిందండి. పోన్లేవే, అలాంటిది ఇంకోటి ఉందిగా, అది వేసుకుంటాను. అది నాకు గుర్తుందండి, అందుకే అందులో ముక్క కట్ చేసి కాలిపోయిన చోట అతికేసాను. గాడిద: నా యజమాని నన్ను దారుణంగా కొడుతాడు. కుక్క: అయితే నువ్వెక్కడికైనా పారిపోవచ్చు కదా. నేను సరిగ్గా అదే చేద్దామని అనుకున్నాను. కాని నా యజమాని కూతురు చదువులో తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడల్లా ఆయన ఇలా అంటాడు: నిన్ను ఈ గాడిదకిచ్చి పెళ్లి చేస్తాను అని. అందుకే నేను ఓపిగ్గా ఎదురుచూస్తున్నాను. నమస్కారం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మీకు వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి. దయచేసి నా ఛానల్ని ప్రోత్సహించండి.